అండి అందరికీ ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ సూపర్ 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 అభ్యస్య అని చెప్పొచ్చు. ఇంకా నా వీడియో ఏంటి ఇలా రివర్స్గా తిరుగుతున్నాయి ఏంటి కాలరు అని అనుకుంటున్నారా? ఇంకా సీరియల్లో ఉన్న ట్విస్ట్ కూడా అలాగే ఉంటుంది. ట్విస్ట్ చూసిన తర్వాత మీరైతే ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు. నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు సూపర్, ఇది కదా మనకు కావాల్సింది మామ అనిపించింది తెలుసా. అంత బాగుంది ఎపిసోడ్ ఈరోజు అయితే. ఏదైతే ఎవరికైతే తెలియొద్దు అని అనుకున్నారో అసలు వారికి అది తెలిసేసింది. అసలు సూపర్ 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 అమ్మ ఎక్దమ్ 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 అని చెప్పొచ్చు. చాలా బాగుందండి. ఇంకా ఆలస్యం లేకుండా ఇంకా ఏం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంకా సీరియల్లో ఉన్న ట్విస్టులతో మిమ్మల్ని ఎలాగైతే ఇబ్బంది పెడుతున్నారో నా వీడియోతో నేనైతే అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఏంటి అనంటే వీడియోలోకి వెళ్తే ఇంకా రాజేంద్రకు మాత్రం పల్లవి కుట్రలు మొత్తం కుతంత్రాలు మొత్తం తెలిసిపోతాయి అన్నమాట. పల్లవి వేసిన ఎత్తు గడలు, పల్లవి వేసిన ఎత్తు వంపు గడలు, పల్లవి వేసిన కుట్రలు కుతంత్రాలు మొత్తం తను తెలుసుకొని షాక్ అయిపోతాడు రాజేంద్ర. అసలు హౌ ఎలా తెలుసుకుంటాడు, అసలు పల్లవి ఏం చేసింది, రాజేంద్ర ఏం తెలుసుకుంటాడు అనేదే ఈ వీడియో అన్నమాట. ఇంకా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అంటే ఫుల్ మజా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి అని అంటే అవని మాత్రం రాజేంద్రకు మొత్తం నిజమైతే చెప్పేస్తుంది అనమాట. చెప్పొద్దని అనుకుంటుంది కానీ రాజేంద్ర మాత్రం నేను నీకు ఒక తండ్రి లాంటి వాడిని, అసలు నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్ అమ్మా, నువ్వంటే నాకు చాలా గౌరవము, కాబట్టి అసలు నీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా నేను ఖచ్చితంగా దాన్ని నేను తప్పిస్తాను, నీ ప్రాబ్లం నుంచి నేను హెల్ప్ చేస్తాను. అలాగే అసలు నువ్వు ఎవ్వరు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా, ఎంత నిందించినా, ఎన్ని మాటలన్నా అసలు నువ్వు ఏది పట్టించుకోకుండా అసలు దాన్ని మొత్తం పక్కన పెట్టేసి మరి వాళ్ళని క్షమించి అందరినీ దగ్గరికి తీస్తావు. అసలు చక్రధర్ మోసం చేశాడు ఓకే, బట్ కానీ చక్రధర్ని ఎందుకు విడిపించట్లేదు అని అంటే అవని చెప్పదు కదా. అప్పుడు ఇంకా రాజేంద్ర మాత్రం ఒట్టేసుకునేసరికి అవనికి ఇంకా మొత్తం సిచ్యువేషన్ పీక్ వచ్చేస్తుంది అనమాట. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఇంకా ఏం చేస్తారంటే ఓకే మామ ఇంత దాకా వచ్చిన తర్వాత చెప్తా అని చెప్పి ఇంకా అన్నీ చెప్పేసేది అనమాట. చెప్పేసరికి ఇంకా రాజేంద్ర అయితే షాక్. అసలు ఆ మూర్ఖుడు అసలు నాకు తెలియకుండా అసలు ఒక నా ఇంట్లో పనివాడిలాగా చేసి అసలు నా చెల్లిని లేపుకోయి పెళ్లి చేసుకుండు. ఇంకా దాంతో నా చెల్లికి నాకు 10 ఏండ్ల దూరాన్ని పెంచిండు. అలాగే నా ఆస్తి మొత్తం తీసుకోవాలనుకున్నాడు, నా ఫ్యామిలీని నాశనం చేయాలనుకున్నాడు వాడు. ఇంకా మళ్ళీ అసలు ఇంత మోసం చేస్తాడా నా చెల్లిని, అసలు ఆల్రెడీ పెళ్లి చేసుకొని అసలు పిల్లల్ని కన్న తర్వాత అసలు నా చెల్లిని చేసుకుంటాడా, ఇంకా వాడికి ఉంటుంది చూడమ్మా అని చెప్పేసి అయితే ఇంకా అనుకున్న తర్వాత అవని ఏడుస్తుంటే అవని అయితే ఉదారిస్తాడు. చాలా బాగా అనిపిస్తుంది అనమాట రాజేంద్రన్ అయితే. అసలు రాజేంద్రకి తెలియడంతో అసలు ఈ రోజు నుంచి ఎపిసోడ్ అయితే అసలు ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. సూపర్గా ఉంటుంది ఈ రోజు నుంచి అయితే ఎపిసోడ్ అయితే. ప్రతి ఒక్కరు వితిన్ సెకండ్ కూడా మిస్ కాకుండానైతే చూసేయండి. ఇంకా అయితే ఏంటి అంటే అలా అన్న తర్వాత రాజేంద్ర అనేది అవనికి ధైర్యం చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా బయటకు వెళ్తాడు అనమాట. తనకి ఏం చేయాలో అర్థం కాక ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా తన ఫ్రెండ్స్ దగ్గరికి కలవడానికి వెళ్తాడనమాట. ఎవరికైనా ఇప్పుడు మనకు ఒక బాధ వేస్తుంది, మనము మన అనుకున్న వాళ్ళు లేదంటే మనకు ధైర్యం చెప్తారు, లేదంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళ నుంచి ఏదైనా మనకు సలహా ఇస్తారు అన్న వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాం కదా. అలా రాజేంద్ర కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుందనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఏంట్రా నీకేం ప్రాబ్లం రా, నీకు మాకన్నా ఎక్కువ తెలివి ఉంది, మాకన్నా ఎక్కువ బిజినెస్ చేసావు అని చెప్పేసి. అంటే ఎంత బిజినెస్ ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేం కదరా, బయట రాజ్యాన్ని అయినా ఏలొచ్చు కానీ ఇంట్లో సంసారాన్ని ఏలడం అయితే మన వల్ల కాదు కదా అంటారు రాజేంద్ర ఒక మాట. అదైతే సత్యం అండి. అయితే ఏంటి అలా అన్న తర్వాత ఫ్రెండ్స్తోనే అంటాడనమాట, అరే ఇలా సోరా అసలు ఇంట్లో గొడవలు అవుతున్నాయి, కోడళ్ళకి కొడుకులకు కూడా వాళ్ళు ఆస్తులు కావాలని చెప్పేసి అంటున్నారు, నేనేమో ఇవ్వనంటున్నాను, వాళ్ళేమో గొడవ చేస్తున్నారు, దానికోసం ఇంత దాకైనా వెళ్తున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా, అసలు ఆస్తులు పంచితే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు, అప్పుడు కలిసి ఉండరు అని చెప్పి భయం అవుతుంది, అందుకే నాకు ఆస్తి పంచాలనిపించట్లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాట కూడా ఒక వరకైతే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి మూర్ఖులు కలిసి ఉండడం కన్నా విడిపోయి ఉండడమే మంచిది కదా. కొందరికి ఏంటి అంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీ ఉంటారనమాట. సేమ్ ఇప్పుడు శ్రేయ అలాగే పల్లవి కూడా
అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, అరే అదేం లేదురా, ఫస్ట్ అయితే నువ్వు ఎవరి ఆస్తి వాళ్ళకు పంచేసేయి. నువ్వు పంచేయకపోయినావు అనుకో, ఇంకా కావాలని కూడా ఆస్తి ఇస్తలేమని చెప్పి ఇంకెక్కువ గొడవలు ఎక్కువ చేస్తారు, రచ్చ చేస్తారు. అట్లా నీకు నిమ్మలం ఉండేది, వాళ్ళకి నిమ్మలం ఉండేది. అదే ఆస్తి పంచేసినావు అనుకో, ఎవరి ఆస్తి వాళ్ళు చూసుకుంటారు, కనీసం దూరం ఉన్న ప్రేమలన్నా పెరుగుతాయి, నాన్న అని చెప్పి గౌరవం అని ఉంటుంది. లేకపోతే ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోయినావు అనుకో ఏమనుకుంటారు, మా నాన్నకు ఆస్తి ముఖ్యం మాకంటే, మూర్ఖుడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్పేసి అంటారు. ఆస్తి ఉంటేనేమో ఆ బాధ, ఆస్తి లేకపోతేనేమో ఆస్తి ఏం లేదు అని చెప్పి అట్లా అవమానిస్తారు. ఆస్తి ఉంటేనేమో పంచలేదని చెప్పి ఇట్లా అవమానిస్తారు. కాబట్టి ఎవరి ఆస్తి వాళ్ళకి పంచేయరా, నిమ్మలంగా దూరం ఉండి అయినా ప్రేమలు ఉంటాయి, కానీ దగ్గరుండి గొడవలు పడడం కన్నా దూరం ఉండి ప్రేమగా ఉండడం మంచిది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు అయితే నాకైతే ఎందుకు కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే నిజమే కదా, మనము ఒకరు అర్థం చేసుకునే వాళ్ళు మనతో ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ అయినా హ్యాపీగా ఉండగలం. అర్థం చేసుకునే వాళ్ళతోని దూరం ఉండడమే, సోపత్ చేయడమే బెటర్ అనమాట. ఇప్పుడు రాజేంద్ర కూడా ఓకేరా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వాళ్ళ సలహా తీసుకొని అయితే వస్తాడనమాట. ఇక దారిలో వస్తూ తనకైతే దాహం అయితే వేసి ఇక తనైతే షాప్లోకి అయితే వెళ్తాడనమాట. వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఇంకా తనైతే వాటర్ తాగుతూ ఉంటాడు. ఇంకా తనకు కొంచెం దూరంలోనే ఎవరు పల్లవి అయితే ఉంటుంది. పల్లవి ఏం చేస్తా అంటే ఇక్కడ అవని సంతకం పెట్టి ఇంకా బయటకు తీసుకురారాదు కదా, ఇక అదే కోపం మీద ఉంటుంది అనమాట. ఉండి ఏం చేస్తా అంటే నాన్న దగ్గరికి వెళ్దాం, డాడీ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏమైనా మూర్ఖత్వమైన పనులు ఉన్నాయా, అవనైనా చంపేద్దాం, లేక తన అమ్మనైనా చంపేద్దాం, ఇక డాడీతో వెళ్ళి మాట్లాడదాం, అవని ఇట్లా చేసిందని చెప్పేసి ఇక తనైతే బయలుదేరుతుంది అనమాట. తను కార్ బుక్ చేసుకున్న తర్వాత కార్ అయితే చాలా లేటుగా వస్తుంది. కారు అతనికి ఫోన్ చేసేది, ఏమైంది 2 minutesలో ఉంటానని చెప్పావు, నేను చాలాసేపు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి, అసలు ఎందుకు రాలేదంటే, మేడం నాకు ఇంకో పికప్ ఉంది, అందుకే నాకు లేట్ అయింది మేడం, సారీ మేడం, నేను తొందరలోనే వచ్చేస్తాను, మీరు 5 minutes వెయిట్ చేయండి మేడం అంటే ఓకే అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేసిన తర్వాత ఇంకా పల్లవి అనుకుంటుంది అనమాట మనసులో, ఎలాగైనా అసలు నాన్నతో మాట్లాడాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి, అసలు తను లేట్ అవుతుంది అన్నాడు, కనీసం నాన్నతో ఫోన్ మాట్లాడదామని చెప్పి ఇక తనైతే ఫోన్ మాట్లాడుతుంది అనమాట. పల్లవి ఫోన్ చేసేవాళ్ళు నాన్నకు. అది పల్లవిని రాజేంద్ర గమనిస్తాడు దూరం నుంచి. ఇంకా సైలెంట్గా దూరమే ఉండిపోతాడు అనమాట. ఏం చేస్తుంది ఇంకా తాని ఉంటుంటే అప్పుడే ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడితే మంచిగా ఆడికిడికి వినబడుతుంది. ఆ విషయం పల్లవి గ్రహించదనమాట. రాజేంద్రను చూసుకోదు. రాజేంద్ర తనని చూసి ఇంకా పల్లవి ఏం మాట్లాడుతుంది అంటే, నాన్న ఆస్తి మొత్తం మనకి, అవని అసలు సంతకం పెట్టలేదు నాన్న, పెట్టనని చెప్పేసి మొత్తం పేపర్సే పడేసింది, నేను చాలా ప్లాన్ చేసిన, చాలా కన్నింగ్ ఏడుపు వేసిన, చాలా వాళ్ళని మోసం చేసి, చాలా బ్లాక్మెయిల్ చేసి, చాలా చాలా రచ్చ చేసిన ఇంట్లో, మామయ్య ఇంకా పడిపోయాడు నా రచ్చకు, ఇంకా అలాగే కమల్ని కూడా నా గుప్పెట్లో పెట్టేసుకున్నాను, ఇంకా నేను మామయ్యను ఇంకా చాలా వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా వాళ్ళని భయపెట్టేసరికి ఇంకా మామయ్య ఇంకా అత్తయ్య ఇట్లా అందరు కలిసి ఇంకా అక్షయ్ బావ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పెట్టాలరా, నా మనసు హ్యాపీగా సంతోషంగా ఇంట్లో వాళ్ళందరం హ్యాపీగా ఉండాలంటే నువ్వు సంతకం పెట్టాలరా అని చెప్పేసి అంటే అప్పుడు అక్షయ్ బావ ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరి తండ్రి ప్రేమ కొడుకుల మధ్య నేను వాళ్ళిద్దరి బాండింగ్ మధ్య నేను ఒకటైతే బలంగా గుద్దేసరికి వాళ్ళు ఇంకా ప్రేమతో ఏం చెయ్యలేక అక్షయ్ బావ అయితే సంతకం పెట్టిండు. కానీ అవనీని పెట్టమంటే అవనీని పెట్టలేదు, మూర్ఖురాలు, ఎట్లయినా అసలు అవని సంతకం పెడతలేదు కదా నాన్న, ఆ ఇంట్లో నాశనాన్ని కోరుకున్న, ఇంట్లో వాళ్ళని అసలు ప్రశాంతంగా ఉండనియను, నేను వాళ్ళ నాశనాన్ని కోరుకున్న, ఆస్తి మొత్తం నాకు సొంతం చేసేసుకొని నేను కమల్ని కూడా నా గుప్పెట్లోకి పెట్టేసుకుంటా, మామయ్య కూడా నా దారిలోనూ ఉన్న, అత్తయ్య నా దారిలోనూ ఉంది, ఇంకా అవని ఒక్కతే అసలు పెట్టట్లేదు, కాబట్టి వాళ్ళందరికీ ఇంకా అవని పైన కూడా కోపాన్ని ఆవేశాన్ని పెంచుకొని తనని మెడలు పట్టి బయటకు గెంటేపిస్తాను, అసలు ఆ ఇంటి నాశనాన్ని కోరుకుంటాను నేను నాన్న, ఎలాగైనా అసలు నీకు నేను సపోర్ట్ చేస్తాను, నేను ఎలాగైనా నేను బయటకు తీసుకొస్తాను నాన్న, అసలు వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు, ఆస్తి మొత్తం నేనే తీసుకోవాలి నాన్న, నేను నీ వారసురాలిని నాన్న, నువ్వెంత మూర్ఖురాలివో, నువ్వెంత మూర్ఖుడివో, నువ్వెంత యువతలి వాళ్ళని నాశనం చేసి ఇవతలి వాళ్ళని టార్చర్ పెడతావో అంతకెక్కువగా నేను నాన్న, నీ కడుపులో పుట్టిందని ఇంకా నాకెలా ఉంటుంది చెప్పు, ఇంకా కామాక్షిని అలాగే అవని ఇద్దరిని చంపేయాలి, వాళ్ళని నాశనం చేసేయాలి, నేను ఏదో ఒక బ్లాక్ ప్లేన్ చేసి ఏదో ఒక స్కెచ్ చేసేసి వాళ్ళనైతే అది చేసేస్తా అని చెప్పి అన్ని మూర్ఖంగా ఇంకా అంత నెగిటివ్గా మాట్లాడుతుంది అనమాట. నెగిటివ్గా మాట్లాడే వరకు అవన్నీ రాజేంద్ర వింటాడు. ఈయన ఏం చేస్తాడు, సైలెంట్గా షాక్ అయిపోతాడు అనమాట. షాక్ అయ్యి సైలెంట్గా దూరమే ఉంటాడు. ఉండి ఇంకా పల్లవి అలా మాట్లాడి ఇంకా సైలెంట్గా కారు రాగానే ఇంకా తనైతే ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి చక్రవర్తి దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు రాజేంద్ర అనుకుంటాడు, అమ్మ చూసినవా అవని అన్నది నిజమే, పల్లవి ఇన్ని రోజులు ఇంత నాటకాలు ఆడుతుందా, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందా,
అవనిని తప్పు పట్టారు అందరూ కలిసి. అసలు పల్లవి ఎంత మూర్ఖానికి దిగజారింది చూసావా, అసలు పల్లవి పని నేను చేస్తాను అని చెప్పి ఇంకా తన మనసులో అనుకొని ఇంటికైతే వెళ్తాడనమాట. వెళ్ళి ఇంకా పల్లవి ఏం చేస్తుంది, చక్రధర్ దగ్గరికి వెళ్ళి చక్రధర్తోనైతే ఇంకా జరిగింది మొత్తం మాట్లాడి చేసి ఇంకా తను కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రాజేంద్ర మాత్రం ఏంది పల్లవి అన్న మాటలే మనసులు ఉంటాయి ఆయనకు. ఇట్లా మాట్లాడింది అమ్మో ఏదో ఒకటి చేస్తట్టుంది, అయ్య అట్లా చేసిండు, బిడ్డ ఇట్లా చేస్తట్టుంది, ఇంకా వీళ్ళ పని పడతానని చెప్పేసి ఇంకా రాజేంద్ర ఇంకా పల్లవి కావాలే కాస్తాడనమాట. కాసే వర్కల పల్లవి ఏం చేస్తుంది, అవని రూమ్లో ఆ సీక్రెట్ ఉంటుంది కదా, తను వీలునామా రాసిస్తాడుగా ఆస్తి మొత్తం నీకే వారసురాలకి నా భార్యకి అని చెప్పి కామాక్షికి రాసిస్తాడు కదా, అది ఆ పత్రం అలా దాచిపెట్టిరు అని చెప్పి మళ్ళీ పోయి ఎత్తుకుతుంది అనమాట. వెతికే వరకు అప్పుడు ఫస్ట్ వెతికినప్పుడేమో అవని కంట్లో పడుతుంది, అవనికి దొరికిపోతుంది, ఇప్పుడు రాజేందర్కి దొరికిపోతుంది. అప్పుడేమో పల్లవి అవనికి ఏదో ఒకటి చెప్పి అప్పుడు తప్పించుకుంది. కానీ ఇప్పుడు రాజేందర్కి నిజం మొత్తం తెలుసు కదా, తెలిసినాక రాజేంద్ర ఊరుకుంటాడా, పల్లవి కావాలే కాయబట్టే. పల్లెవ ఇంకా అవని రూమ్లో వెతుకుతూ ఉంటుంది, బెడ్ కింద మంచాల కింద ఈడ ఆడ వెతికేసరికి ఇంకా రాజేంద్ర వదిలిపోయేసరికి ఇంకా షాక్ అయ్యి గజగజ వణికిపోతుంది. అమ్మ పడిపోతే రాడ్ రాడ్ దిగినట్టు అవుతుంది అనమాట అమ్మకి. అయ్యేసరికి ఇంకా రాజేంద్ర లీలబడి ఇంకా మంచి డైలాగులు ఇడుస్తాడు చూడు రాజేంద్ర. గజగజ వణికిపోయి అమ్మకి చలికాలంలో కూడా చెమటలు పట్టించే మాటలు మాట్లాడేయమంటాడంటే, అందరి పంతం పడతా, అందరి తిక్కలు తీరుస్తా, అందరి లెక్కలు తీరుస్తా, అందరు ఏమేం కుళ్ళు కుతంత్రాలు ఏమేం పగలు ప్రతీకారాలు చేయాలనుకుంటున్నారో, ఏమి నాశనం కోరుతున్నారో, ఇంటి నాశనాన్ని కోరుతున్నారో అందరి లెక్కలు తేలేసా అని చెప్పి గట్టి వార్నింగ్. పల్లవికి భయమయ్యే విధంగా, పల్లవికి వామ్మో నా బండారం మొత్తం మా మామయ్యకి తెలిసిపోయిందా ఏమి అని గజగజ వణికేలా వార్నింగ్ ఇచ్చి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసారనమాట. పల్లవి మాత్రం చాలా భయపడి ఇంకా బయటకు తీసుకొని వస్తాడు రాజేంద్ర. తీసుకొని వచ్చి ఇంకా అందరినీ పిలిచాడనమాట. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచేసి, అరే అక్షయ్, కమల్, శ్రీకర్, మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలి అనేసరికి ఇంకా వామ్మో ఈ నిజమేడా చెప్తాడో ఏమో అని చెప్పి ఇక మస్తు భయపడుతుంది పల్లవి. ఇన్ని రోజులు అవనికి ఒకదానికి తెలిసిందంటే అవన్నీ ఆటాడుకున్నాం, కానీ ఇప్పుడు మామయ్యకి నిజం తెలిసి ఇంకేం చేస్తామో, ఇంకేమైనా ఉంటుందా, అది ఎవరికైతే నిజం తెలియద్దు అనుకున్నామో వాళ్ళకే నిజం తెలిసేసింది. అసలు ఎలా హౌ అని చెప్పి ఇక వణుకుతూ ఉంటుంది. ఇంకా కమల్కి తెలిసి చూకుంటాడు ఆ విషయం అంతా. కమల్ అయితే 2 తునుకలు రెండు కాదు 30 తునుకలు వేసి ఎండబెట్టి మంచిగా కుక్కలకి ఈజీగా తినండి అని చెప్పి ఎంజాయ్ చేస్తూ వేస్తాడు. అసలు ఊరుకోడు కమల్ అయితే. ఇంకా అలా అనమాట. ఇంకా అందుకే రాజేంద్ర ఏం చెప్తాడంటే, ఆ విషయాన్ని రాజేంద్ర గుప్పెట్లో ఉంచుకొని రాజేంద్ర ఎప్పుడు ఏం చేయాలో అది చేసుకొని ఇంక అప్పుడైతే అందరికీ చెప్పేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు కదా, ఆస్తి ఎవరి వాళ్ళకి పనిచేసేయరా అని చెప్పి. ఇంకా రాజేంద్ర కూడా ఆ డిసిషన్ అయితే తీసుకుంటాడనమాట. అరే మీ ఇష్టం రా, ఇంకా విడిపిస్తే విడిపియండి, లేకుంటే లేదు, కానీ మీ ఆస్తి మాత్రం మీకైతే ఇవ్వాలని అనుకుంటున్నాను నేనైతే చెప్పేసరికి ఇంకా శ్రేయాన్ అయితే ఫుల్ హ్యాపీ, అసలు సంతోషం అనమాట. కానీ అసలు పల్లవికి భయం ఏమైంది అసలు ఇలా అని చెప్పేసి అసలు చాలా భయపడుతుందన్నమాట. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు వాళ్ళకి. అసలు ఏం జరగనుంది, అసలు రాజేంద్ర ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు, అసలు అక్షయ్ ఏం చేయనున్నాడు, అవని ఏం చేయనుంది, అసలు పల్లవి ఏం చేయనుంది అసలు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, ఈ వీడియోనైతే ఇదనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉందని అయితే నేనైతే అనుకుంటున్నాను, మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీరైతే ఎదురు చూసే వీడియో ప్రతి ఒక్కరికి ఇది కదా మనకు కావాల్సింది అనుకునే ప్రతి ఒక్కరికి అనమాట. అసలు సూపర్ అయితే నేనైతే ఫుల్ ఇది కదా అని అయితే అనిపించింది అనమాట. ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్.